పొదుపులో ఆదర్శంగా నిలుస్తున్న పాలమూరు మహిళలు ఆర్థికాభివృద్ధిలో ముందడుగు వేస్తున్నారు. నిన్నటి దాకా చిరు వ్యాపారాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగాయి మహిళా సంఘాలు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మారిన పాలమూరు మహిళలు ప్రతి నెల ఆదాయాన్ని పొందుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మహిళలు. రూపాయి పొదుపుతో ఇల్లును చక్కదిద్దుకోవడంతో పాటు పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తూ పాలమూరు మహిళలు ప్రగతి పథంలో సాగుతున్నారు. పొదుపులో పొరుగు రాష్ట్రాల మహిళలకు పాఠాలు చెప్పిన ఘనత పాలమూరు మహిళా సమాఖ్యకు దక్కింది. పెట్రోల్ బంక్ యజమానులుగా నిలిచిన ఘనత దేశంలోని నారాయణపేట మహిళా సమాఖ్యకు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాలకు మహిళా సమాఖ్య విస్తరిస్తూ ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మారుతున్నారు. రోజు ప్రయాణిస్తున్నారు కదా, బస్సులు తక్కువ ఉన్నాయి ఆర్టీసీలో. వాళ్ళకు బస్సులు కూడా ఎక్కువ ఉండి వాళ్ళు ప్రయాణకు మహిళా సంఘాలకు లాభంగా ఉంటుంది. సీఎం గారు రేవంత్ రెడ్డి ఇది ఇచ్చిన ప్రయోజనం మహిళలకు 15 మంది కలిసి ఒక గ్రూప్ అయింటారు కదా, వాళ్ళకు ఇంట్రెస్ట్ లాగా బ్యాంక్ అప్పు ఇచ్చింటుంది. ఆ అప్పు నుంచి మళ్ళీ మేము 2 రూపీస్ 3 ఇంట్రెస్ట్ ప్రకారం మంత్లీ వాళ్ళకి జీతం లాగా 15 మందికి ఉపాధి కల్పన. దీని నుంచి లాభం వాళ్ళకు. మహిళా సంఘాలు వాళ్ళు బ్యాంకులో పొదుపు చేసుకొని ఆ డబ్బులతోనే బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి లీజుకి ఇస్తున్నారు. దానివల్ల కూడా వాళ్ళకు కూడా కొంచెం ఇంతకుముందు కన్నా కొంచెము ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఆర్టీసీ వాళ్ళు కూడా కొంచెం బస్సులు ఎక్కువ ట్రిప్పులు తిప్పి ఇప్పుడు మహిళా ఉచిత ప్రయాణం ఉంది కదా, వాళ్ళకు కూడా కొంచెము ఇంకా సౌకర్యాలు ఎక్కువ పెంచాలని కూడా చేస్తున్నారు. దీనివల్ల మహిళలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 76 మహిళా సమాఖ్యలున్నాయి. మొదటి విడతలో 28 సమాఖ్యలకు సర్ఫ్ ద్వారా ఆర్టీసీ బస్సులు అందాయి. రెండో విడతలో 49 సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. మండల మహిళా సమాఖ్యల బలోపేతానికి గతేడాది జూన్లో బస్సులను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. వాటిని ఆర్టీసీకి అందించి ప్రతి నెల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో రెండో విడత బస్సులు అందించేందుకు సర్ఫ్ కార్యాచరణ సిద్ధం చేసింది. మా డిపోలో మహిళా సంఘం నుంచి బస్సులు తీసుకున్నాం మేము. వాళ్ళు పొదుపు సంఘంలో డబ్బులు తీసుకొని మాకు బస్సులు అద్దెకి ఇవ్వడం జరిగింది. ఆ బస్సులను మేము బయట నడపడం వల్ల మేము నెలకు ఇంత అని వాళ్ళకు నెల ఖచ్చితంగా శాలరీ వచ్చే విధంగా డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకి. ఈ విధంగా వాళ్ళకు కూడా ఒక నెల జీతం వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఏదైనా పని చేసుకోగలుగుతారు, వేరే పనులు కూడా చేసుకోగలుగుతున్నారు. వేరే మహిళలకు కూడా ఉపయోగకరంగా ఉంది. దీనివల్ల మహిళలకు ఇంటి దగ్గర ఉన్నా కూడా వాళ్ళు మాకు ఇచ్చిన అమౌంట్ యథార్థంగా ఉంటారు. మా బస్సు ఎప్పటిలాగా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు పని చేసుకోగలుగుతారు. నెల జీతం రూపంలో పైసలు వస్తూనే ఉంటాయి. నాగర్ కర్నూలు జిల్లాకు 18, మహబూబ్ నగర్ జిల్లాకు 15, జోగులాంబ జిల్లాకు 9, వనపర్తికి 1, నారాయణపేట జిల్లాకు 6 బస్సులు మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తం 70 మండల మహిళా సమాఖ్యలుండగా 28 సమాఖ్యలకు బస్సులు ఇచ్చి ఆర్టీసీకి అందించారు. వీరికి ప్రతి నెల ఆర్టీసీ నుంచి 69,468 రూపాయలు వస్తున్నాయి. హైపోతికేషన్ కింద బస్సు లోన్ అకౌంట్కు ఆర్టీసీ ద్వారా వస్తున్న అద్దె జమవుతోంది. లోన్ ముగియగానే ఆర్టీసీ అద్దె మహిళా సమాఖ్యలకు అందుతుంది. నారాయణపేట డిపోలో మహిళా సంఘాలకు 3 బస్సులు, కొసగి డిపోలో 1 బస్సు ఉండటం జరిగింది. సో నారాయణపేట డిపోలో ఉన్న 3 బస్సులు కూడా ఒకటి నర్వ మండలము, ఒకటి ధన్వాడ మండలం, ఇంకొకటి మద్దూరు మండలానికి ఇవ్వటం జరిగింది. కొసగి డిపోలో కొసగి మండలానికి మండల సమాఖ్య వాళ్ళకి బస్సు ఇవ్వటం జరిగింది. ఈ 4 బస్సుల యొక్క అమౌంట్ కూడా మంత్లీ 69,648 రూపాయలు వాళ్ళకి మహిళా సంఘాల వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ వేయటం జరుగుతుంది. సో ఇదంతా హెడ్ ఆఫీస్ వాళ్ళ ద్వారా పేమెంట్ జరుగుతుంది. ఈ బస్సులు ఏర్పాటు చేయటం వల్ల ప్రజలకి సౌకర్యం మరియు మహిళా సంఘాలకి కూడా ఆర్థిక చేయూత కలుగుతుందని భావిస్తున్నాము. సో దీనికి సంతోషకరంగా ఉంది. బస్సుల యొక్క మెయింటెనెన్స్ మొత్తం కూడా ఆర్టీసీ చూసుకుంటది. కండక్టర్ డ్రైవర్ కూడా టోటల్ గా ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ మాత్రమే నడుపుతారు. వేరే వాళ్ళని బయట నుంచి ఎవరిని తీసుకోవడం జరుగుతుంది. మరో 49 మండల సమాఖ్యలకు బస్సులు కొనాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సమాఖ్యకు 30 లక్షల చొప్పున 14,70,00,000ను అందించింది ప్రభుత్వం.